హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే బెస్ట్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. దీని లొకేషన్ వచ్చి కపిల్ తీర్థం వెళ్తాం కదా, దాని లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా జనం ఎంత మంది అయితే ఉన్నారు. టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంది. మేమైతే ట్రై చేసాము. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి అయితే అడుగుదాము. ఈ షాప్కి ఓనర్ అయితే అంకుల్ అనమాట. ఎన్ని ఇయర్స్గా ఉందన్నా? మేము 8 years నుంచి ఉన్నాము. సేమ్ ప్లేసా? సేమ్ ప్లేస్ అండి. మా దగ్గర వచ్చేసి స్పెషల్ రవ్వ ఇడ్లీ స్పెషల్ అండి. ఇక్కడ మైసూర్ బోండా ప్లస్ పెసరట్లో అల్లం ముక్కల కోసం తిరుపతిలో యాక్చువల్గా అంతా మైదా ఇడ్లీ ఉంటాయి. కాకపోతే మా దగ్గర రవ్వ ఇడ్లీ, పెసరట్టు, మైసూర్ బోండా స్పెషల్ అండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 దాకా ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చేసి 7 నుంచి 10:30 వరకు ఉంటుంది మా దగ్గర స్పెషల్. మీరు కూడా అందరూ ఒకసారి వచ్చి చూసి టేస్ట్ చూడాలని కోరుకుంటున్నాం. చూసారు కదా మా వ్యాపారం అండి. 6 to 9:30 అండి. 6 to 9:30 ఇడ్లీ రవ్వ ఇడ్లీ కావాలి. ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ గాని వదిలేసి ఇక్కడికి వచ్చి తింటున్నారంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నట్టుంది. అవును మేడం, క్వాలిటీ మేడం. మేము గట్టి చట్నీ ఇస్తాము. మా దగ్గర వచ్చేసి అల్లం చట్నీ, టమోటా చట్నీ, కారపొడి నెయ్యి స్పెషల్ అండి. కారపొడి నెయ్యి వచ్చేసి స్పెషల్. మాది వచ్చేసి నెల్లూరు హోటల్ అంటే ఎవరైనా చెప్తారు మేడం. లొకేషన్ చెప్పండి అంకుల్. తిరుమల బైపాస్ రోడ్, కపిల్ తీర్థం నుంచి నేరుగా రాగానే ఓరియన్ హోటల్ వస్తుంది. ఓరియన్ హోటల్ పక్కన ఇట్లా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మేము వచ్చి 8 years నుంచి ఇక్కడ ఉన్నాం. మా దగ్గర స్పెషల్ వచ్చేసి కారం పొడి నెయ్యి అండి. మా దగ్గర స్పెషల్ అంటే వెజ్ ఏనా నాన్ వెజ్? ఓన్లీ వెజ్ మేడం, నాన్ వెజ్ ఓన్లీ వెజ్. ఓకే. టేస్ట్ ఎలా ఉందన్నా? టేస్ట్ బాగుందమ్మా. మేము తిరుపతి వచ్చి 3 రోజులు అయింది. ఈ 3 రోజుల్లో స్టార్ హోటల్స్ అని మంచి మంచి అద్దాలు పెట్టి పెద్ద పెద్ద లైట్లు పెట్టి చూసాము. సాంబార్లో పురుగులు లేకపోతే ఇంకోటి ఆ టేస్ట్ లేదు, ఏమీ లేదు. ఇది రోడ్డు పక్కన బండి పెట్టారు. మేము జర్నీలో రిటర్న్ వెళ్తూ ఆగాము. చక్కగా ఉన్నది, బాగుంది. టేస్ట్ ఎలా ఉందన్నా? టేస్ట్ బాగుంది. ఇడ్లీ అండ్ వడ. నేను ఇప్పుడు దోశ తింటున్నాను, మసాలా దోశ. టేస్ట్ అయితే బాగుంది. మీకు ఎలా ఉందన్నా? టేస్ట్ బాగుందండి. ఆనియన్ దోశ ట్రై చేయండి ఇటు వస్తే. మీకు ఎలా ఉంది? టేస్ట్ బాగుంది, సూపర్. ఏం తీసుకున్నారన్నా? ఇడ్లీ ఏం ఇడ్లీ? రవి ఇడ్లీ. ఎలా ఉంది టేస్ట్? బాగుంటుంది, టేస్ట్ బాగుంది. ఎన్ని ఇయర్స్ గా వస్తున్నారు? 6 years. 6 years ఇక్కడే వచ్చి తింటున్నారా? డ్రైవర్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి తినేసి వచ్చినప్పుడు టేస్ట్ కోసం 1 hour అటు అయినా ఇటు అయినా ఇక్కడికి వచ్చేటట్టు చూసుకుని ఆపు. మసాలా కిచెన్ వాళ్ళకి బిల్ అయిపోతుంది. మసాలా దోశ ఎవరో చెప్పారు. పూరి వాళ్ళకి రావాలి.
టేస్ట్ ఎలా ఉందన్న? టేస్ట్ బాగుందండి. మేము 4 years నుంచి ఇక్కడే తింటున్నాము. ఇక్కడ స్పెషల్ వచ్చేసి పూరి కర్రీ, అలాగే ఇడ్లీ, రవ్వ ఇడ్లీ. బాగుంది. టేస్ట్ ఎలా ఉందన్న? బాగానే ఉంది. మేము 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే చేస్తున్నాం. చాలా బాగుంటుంది. పూరి ఎవరమ్మా? పూరి రావాలి. ఇక్కడ చట్నీ సెల్ఫ్ సర్వీస్. నేను ఏ చట్నీ కావాలా చట్నీ వేసుకోండి. పూరి అయినా 2-3 ప్లేట్స్ పూరి అయినా. ప్లేన్ దోశ ఎవరమ్మా చెప్పింది? ప్లేన్ దోశ రావాలి. చట్నీ వేసుకోవాలి. చట్నీ సెల్ఫ్ సర్వీస్ అమ్మా. ఎవరో చెప్పండి. ఎవరో చెప్పండి. ఇంకో ప్లేట్ పెట్టి పూరి
ప్లేట్లు వేయన్నా. ఎవరో ఏం తిన్నారో గుర్తుపెట్టుకోవాలమ్మా. బాబు ఇక్కడ ప్లేన్ వస్తున్నావు రాజేష్. ఓకే. బిల్లు చెప్పాలన్నా ఎవరైనా తిన్నారో బిల్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఏం తిన్నారో బిల్లు గుర్తుపెట్టుకోవాలి. టమాటో చట్నీ, కారం చట్నీ రావచ్చు దాంట్లో. సో గైస్ చూసారు కదా ఎంత మంది రష్ అయితే ఉన్నారో. ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇంతమందిని చూడటం. చాలా సేపటి తర్వాత నాకైతే ప్లేన్ దోశ అయితే దొరికింది. దీని టేస్ట్ ఎలా ఉందో తినైతే చెప్తాను. దోశ చూసారంటే ఎంత పెద్దగా ఉందో. ఒకటి చాలన్నమాట నాకైతే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను. దోశలోకి అయితే కారం చట్నీ, అలాగే పల్లీల చట్నీ, అల్లం చట్నీ అయితే ఇచ్చారు. ఓన్లీ వెజ్ అంట, నాన్ వెజ్ అయితే లేదు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే పూరి తీసుకుంటాను. అది కానీ చూసి ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే పూరి అయితే తీసుకున్నాను నేను. దీని టేస్ట్ కానీ ఎలా ఉందో చెప్తాను. పూరి కానీ చాలా అంటే చాలా బాగుంది. కుర్మా అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కుర్మా
నెక్స్ట్ అయితే కారం దోశ అయితే తీసుకున్నా నేను. దీని టేస్ట్ కానీ ఎలా ఉందో అయితే చెప్తాను. అంకుల్ షాప్లో అయితే పెద్ద పెద్ద హోటల్స్ స్టైల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఇలా చేయరేమో. టేస్ట్ విషయంలో తగ్గేదేలే అనుకుంటున్నారేమో అంకులు. నా తెలిసి ఇక్కడ స్పెషల్ ఏంటంటే రవ్వ ఇడ్లీ. మామూలుగా ఇలాంటి షాప్స్లో మనం రవ్వ ఇడ్లీ ఎప్పుడు తినుండము. నేను ఫస్ట్ టైం చూడటం. ఇక్కడైతే రవ్వ ఇడ్లీ అయితే ఉన్నాయి. సూపర్. అంకుల్ మేమైతే ప్రతి ఒక్కటైతే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే నిజంగా జెన్యూన్ గా చెప్తున్నాను అంకుల్. పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఇంత టేస్ట్గా అయితే ఉండదు. అలాగే మీరు ఇంత హోటల్లోనే పెద్ద పెద్ద దోశలు, అలాగే నాకు తెలిసి షాకింగ్ ఏంటంటే రవ్వ ఇడ్లీ పెట్టారు మీరు. మా దగ్గర రవ్వ ఇడ్లీ అమ్మా. రవ్వ ఇడ్లీ కోసమే చాలా మంది పాత కస్టమర్లు ఉన్నారు మా దగ్గర. మేము పెట్టి 8 సంవత్సరాలు అయింది. ఓన్లీ ఆ ఇడ్లీ కారపొడి నీకోసే మా దగ్గరకు వస్తుంది. అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని చాలా మందిని అయితే అడిగాను. టేస్ట్ అయితే సూపర్ గా ఉందని చెప్పారు. వాళ్ళు తిరిగి నన్నే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని అయితే చెప్తున్నారు. మీ ఉద్దేశం చెప్పమ్మా, ఎలా ఉంది? రియల్ గా చెప్తున్నాను అంకుల్, టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇది కారం దోశ, అలాగే మసాలా దోశ, ప్లెయిన్ దోశ. ట్రావెల్స్ అండి. ట్రావెల్స్ వాళ్ళు ఈ డ్రైవర్లు వీళ్ళంతా మాకు బాగా సహకరిస్తారు. మెయిన్ ట్రావెల్స్ డ్రైవర్లు నెల్లూరు నుంచి రాజమండ్రి వరకు ఎవరైతే రవ్వ ఇడ్లీ తింటారో వాళ్ళందరినీ ఫస్ట్ మా దగ్గరకే తీసుకొస్తారు. నాయుడుపేట, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు ట్రావెల్స్ డ్రైవర్లు ఫస్ట్ మా దగ్గరకే వస్తారు. ఎందుకంటే అక్కడ అంతా ఎక్కడ రవ్వ ఇడ్లీ అవుతారు కాబట్టి ఇంకా రవ్వ ఇడ్లీ కోసం మాట్లాడుతున్నారు. అంటే చాలా సార్లు వీడియోస్ తీసాను నేను. ఫస్ట్ టైం ద బెస్ట్ వీడియో తీసానని నేనైతే అనుకుంటున్నాను. చాలా మందికి ఉపయోగపడుతుంది ఇదైతే. ప్రతి ఒక్కరు వచ్చి ట్రై చేయండి. రియల్గా చెప్తున్నాను, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా, వీళ్ళంతా తినేసి కూర్చున్న వాళ్ళనమాట. అంకుల్కైతే పాపం రెస్ట్ అయితే లేదు. 6 మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తాము. 9:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. చాలా మంది మేము వచ్చేసరికి కూడా వెయిట్ చేసుకొని కూర్చొని ఉంటారు ఇక్కడ డ్రైవర్లు. థ్యాంక్ యూ అమ్మ. మీరు ఎవరైనా కూడా తిరుపతికి వస్తే కపిల్ తీర్థం దాటంగానే తిరుమల బైపాస్లో ఓరియం హోటల్ దాటంగానే ఫుట్పాత్ మీద ఉంటుందండి మా మొబైల్ క్యాంటీన్. మీరు ఎవరైనా యాత్రికులు కానీ లోకల్ వాళ్ళు కానీ అందరూ అభివృద్ధి కావాలంటే మా దగ్గరికి రావాలి. మా